ఇప్పుడు ముంబై హైవే ఉంది, శంకర్పల్లి హైవే ఉంది, ఇటు పోతే బెంగళూరు హైవే ఉంది. సో శంకర్పల్లి అనేది అటు ముంబై హైవే, ఇప్పుడు ముంబై హైవే ఉంది, శంకర్పల్లి హైవే ఉంది, ఇటు పోతే బెంగళూరు హైవే ఉంది. ఏ హైవే ఎక్కువ అప్రిషియేషన్ ఉంది సార్? సో మీరు అన్నట్టు ఏదైతే ముంబై హైవే, బెంగళూరు, శ్రీశైలం, శంకర్పల్లికి అనేది సపరేట్ హైవే లేదు. సో శంకర్పల్లి అనేది అటు ముంబై హైవే కన్నా మెడ్జవాలి, లేదనుకుంటే మధ్యలో బీజాపూర్ హైవే ఉంటది, ఏది మన చేవెళ్ళ మీదుగా పోయేది, ఆ బీజాపూర్ వెనక. సో శంకర్పల్లి అనేది ఇన్వెస్ట్మెంట్ ప్రాంతం కాదు. ఇన్వెస్ట్మెంట్ దశ నుంచి ఇల్లు కట్టుకునే దశకు టర్న్ అయింది ఆల్రెడీ. అంటే అక్కడ ఆల్రెడీ పర్ స్క్వేర్ యార్డ్ 50,000 ఆ రేంజ్ లో ఉంది. అక్కడ ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకు ఓకే, తక్షణమే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తక్షణమే మళ్ళీ మెచ్యూరిటీ కావాలనుకున్న వాళ్ళకు కూడా, అంటే ఎక్కువ ఇన్వెస్ట్ పెట్టగలిగే పరిస్థితి ఉన్న వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఓకే, అట్లాగే ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకు ఓకే. కానీ ప్యూర్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్న వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ముంబై హైవే కంటే కూడా బెంగళూరు హైవేకు స్కోప్ ఎక్కువ. ఎందుకంటే బెంగళూరు హైవే అనేది ఈ రోజు చాలా చాలా అద్భుతమైన ఏరియా. ఎందుకంటే ప్రధానంగా ఆ ఏరియా మీద డిపెండ్ అయ్యి ఆ ఏరియా సరౌండింగ్ లోనే దాదాపు 15 కిలోమీటర్ల పరిధిలో 3 మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ ఉన్నాయి. చూసుకుంటే మీకు ఏదైతే బెంగళూరు హైవే ఎయిర్పోర్ట్ నుంచి మనం తీసుకుంటే, ఎయిర్పోర్ట్ మీదుగా మనం వెళ్తూ ఉంటే మీకు మేకగూడ దగ్గర ఒక మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది. అక్కడ దాదాపు ఇప్పటికే 70 ఎకరాలతో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, సరిపోదని చెప్పేసి మళ్ళీ ఇంకో 40 ఎకరాలు తీసుకున్నారు. ఆ పక్కనే షాబాదు, ఏదైతే హైదరాబాదు చందనవెల్లి సెజ్జు, ఆ సెజ్జులో కూడా మీకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది. అది మీకు షాద్ నగర్ కు జస్ట్ 15 కిలోమీటర్ల డిస్టెన్స్. అక్కడే షాద్ నగర్ కు దగ్గరలో ఎలికట్ట దగ్గర ఇంకో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది. అంటే ఒక్క షిఫ్ట్ కు దాదాపు 2,000 మంది చొప్పున అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తున్నారు. 3 సెంటర్లో ఒక్కొక్క షిఫ్ట్ కు 2,000 చొప్పున వస్తే 6,000, 3 షిఫ్ట్ల మీద చేసుకుంటే దాదాపు 18,000 మంది. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు 3 మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు ఉన్నాయి, అట్లాగే ఆదాని డేటా సెంటర్ ఉంది, అక్కడే ఎయిర్టెల్ డేటా సెంటర్ ఉంది, అట్లాగే అమెజాన్ కి సంబంధించిన డేటా సెంటర్లు ఒక 3 ఉన్నాయి. డేటా సెంటర్ రూపంలోనే ఇంత మందికి ఎంప్లాయ్మెంట్ ఉంది. అట్లాగే ఇంటర్నేషనల్ కంపెనీకి వస్తే అక్కడ మీకు ఏషియన్ పెయింట్ ఉంది, పిఎన్జి ఉంది, అట్లాగే జాన్సన్ అండ్ జాన్సన్స్ ఉంది, అంటే బల్క్ డ్రగ్ ఉంది, కోటే డ్రగ్స్ ఉన్నాయి. అట్లాగే మీకు ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే కూడా షాద్ నగర్ కు మీరు వెళ్ళక ముందే కొత్తూరు ఒక ఇండస్ట్రియల్ ఏరియా, దానికంటే ముందు తిమ్మాపూర్ ఒక ఇండస్ట్రియల్ ఏరియా, అక్కడే మీకు ఆధ్యాత్మిక కేంద్రంగా చూసుకుంటే కూడా సమతామూర్తి విగ్రహం అక్కడే ఉంటది. అట్లాగే కనహ శాంతివనం అని దాదాపు 1950 ఎకరాలు ఉంటది. ఒకేసారి 1,00,000 మంది యోగా చేయగలిగే కెపాసిటీ ఉన్న ఏరియా అది. సో పక్కకి వెళ్తే యూనివర్సిటీల పరంగా చూసుకుంటే సింబైసిస్ యూనివర్సిటీ ఉంది, టాటా సోషల్ సైన్స్ యూనివర్సిటీ, సుఖం యూనివర్సిటీ కూడా అనేది ఉంది. సో అక్కడి నుంచి ఇంకా కొంత ముందుకు పోతే మీకు కొత్తూరు ఇండస్ట్రీ ఏరియా దాటిన వెంటనే నందిగామకు సంబంధించిన ఇండస్ట్రీ ఉంది, పక్కనే మేకగూడకు సంబంధించింది ఉంది. అట్లాగే పోతే మళ్ళీ మీకు అక్కడ జేపీ దర్గా అని చెప్పేసి అన్ని హిందూ ముస్లింలు సమైక్యంగా జరుపుకునే పండుగ, అక్కడ ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఉంది. ఆ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మీకు డిఎల్ఎఫ్ ఉంది. హైదరాబాద్ లో ఎట్లాగైతే డిఎల్ఎఫ్ ఉంది అక్కడ డిఎల్ఎఫ్ ఉంది. అటు నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే మీకు ఏది హల్దీరామ్ కు సంబంధించిన కటామిట ముందు స్వీట్స్ ఆ గోడౌన్ ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్తే మెర్జు స్టోర్ ఉంటుంది, ఇంకొంచెం ముందుకు వెళ్తే చటాన్పల్లి అని వస్తుంది. ఆ చటాన్పల్లి దగ్గర కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న కాటేదన్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆ ఇండస్ట్రీ అంతా కూడా అక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి ముందుకు వెళ్ళగానే జస్ట్ అక్కడ మీకు షాద్ నగర్ ఎంటర్ అవుతుంది. షాద్ నగర్ లో మీకు ట్రాన్స్పోర్ట్ పరంగా చూసుకుంటే పర్ఫెక్ట్ గా నేషనల్ హైవే కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు డైరెక్ట్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతం షాద్ నగర్. సో ఆ షాద్ నగర్ మీదుగా పోతున్న NH-44 ఏదైతే ఉందో ఈ NH-44 ను ఆనుకొని ఉన్న రాష్ట్రాలే ఈ దేశంలో టాప్. బెంగళూరు తీసుకున్నా, చెన్నై తీసుకున్నా, హైదరాబాద్ తీసుకున్నా, నాగపూర్ తీసుకున్నా, ఇవన్నీ కూడా ఈ రోజు మొత్తం ఇండియాలో నంబర్ 1. సో దీనికి బేస్ చేసుకునే షాద్ నగర్ ఉంది. ఈ షాద్ నగర్ కు ఆర్టీసీ ఉంది, రైల్వే. ఈ షాద్ నగర్ మీదుగానే బెంగళూరు పోవాలన్నా, చెన్నై పోవాలన్నా, తిరుపతి పోవాలన్నా, రాయలసీమ మహబూబ్ నగర్ పోవాలన్నా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది. అట్లాగే నీకు ఎయిర్పోర్ట్ కూడా జస్ట్ 25 కిలోమీటర్స్, ట్రాన్స్పోర్ట్ పరంగా ఇబ్బంది లేదు. అట్లాగే మీకు హాస్పిటల్స్ చూసుకుంటే షాద్ నగర్ లోనే ఆల్మోస్ట్ ఆల్ కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చేసినాయి.
అవును. శంషాబాద్ లో ఆల్రెడీ ఉన్నాయి. సరే ఈ ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, బీఈడి కాలేజీలు ఉన్నాయి, అట్లాగే అన్ని రకాల స్కూల్స్ ఉన్నాయి. సో ఆదాయంతో పాటు చూసుకుంటే మీకు ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే మీకు ఏదైతే చిన్నజీఆర్ సమయంకి సంబంధించిన ఆధ్యాత్మిక కేంద్రం, అట్లాగే కనహశాంతి వనం సంబంధించింది, అట్లాగే ఇప్పుడు దాదాపు సినిమా ఇండస్ట్రీకి 500 ఎకరాలు ఇచ్చింది గత ప్రభుత్వం. అవును. అట్లాగే ఉమెన్ క్రికెట్ అకాడమీకి 100 ఎకరాలు ఇచ్చింది. అట్లాగే మిషన్ భగీరథకు సంబంధించింది 50 ఎకరాలు ఇచ్చింది. ఇవన్నిటితో పాటు అక్కడ అంటే జూ పార్క్ సంబంధించింది అనుకోవచ్చు, లేదనుకుంటే అమ్యూజ్మెంట్ పార్క్ సంబంధించి కూడా దాదాపు 800 ఎకరాలకు పైగా ఉంది. సినిమా ఇండస్ట్రీ అంతా కూడా దాదాపు ప్రకాష్ రాజుకు సంబంధించిన ఫామ్ హౌస్ ఉంది, అట్లాగే రవితేజకు సంబంధించింది ఉంది, అట్లాగే అక్కడే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన స్కూల్ అని చెప్తే అది అక్కడే ఉంది, నాగార్జునకు సంబంధించింది, రవితేజకు సంబంధించింది, అట్లాగే రాజమౌళికి సంబంధించింది, మోహన్ బాబుకి సంబంధించింది, దాసర నారాయణరావు, అట్లాగే బ్రహ్మానంద, సునీల్, ఇట్లా చాలా మందికి సంబంధించిన హీరోలకు సంబంధించిన ఫామ్ హౌస్లు అన్ని కూడా వచ్చినాయి. పొలిటికల్ లీడర్లకు సంబంధించిన ఆస్తులు చాలా మంది ఉన్నాయి. అంటే ఒక ఏరియా అభివృద్ధి చెందబోతుందని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు. జీవోలు చేసేది గవర్నమెంట్ అధికారులు ఏదైతే ఉన్నారో ఈ జీవోలకు బిఫోర్ పొలిటికల్ లీడర్లకు తెలుస్తుంది ఏ ఏరియాలో మనం డెవలప్ చేస్తున్నాము. కాబట్టి ఆ ఏరియాలో ఈ పొలిటికల్ లీడర్లు అంతా తిష్ట వేసారు. వాళ్ళ తర్వాత సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వస్తారు, వాళ్ళ తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి ప్లాట్లు చేస్తారు. ఆ ప్లాట్లు ఇప్పుడు కొంటే తక్కువకు వస్తాయి, తర్వాత కొందాం అనుకుంటే అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కొనాల్సింది వస్తుంది. కాబట్టి అట్లాగే కొంచెం ముందుకు పోగానే బూరుగులని వస్తుంది. బూరుగుల రామకృష్ణారావు హైదరాబాద్ ఫస్ట్ సీఎం. ఆడ దాదాపు 748 ఎకరాల్లో ఇండస్ట్రీ ఉంది. కొంచెం ముందుకు పోతే బాలానగర్ 6000 ఎకరాల ఇండస్ట్రీ. హైదరాబాద్ లో ఉన్న జీడిమెట్ల, షామీర్పేట, కాటేదాన్, విఎస్టీ, అజమాబాద్ సంబంధించిన అన్ని నాన్ పొల్యూటెడ్ కంపెనీలు అన్ని అక్కడికి పోతున్నాయి. ఆల్రెడీ వచ్చేసినాయి కొన్ని. ఇంకొంచెం ముందుకు పోతే రాజపూర్ దగ్గర జడ్చర్లకు మధ్యన పోలేపల్లి సెజ్ అంటారు. ఈ పోలేపల్లి సెజ్ ప్యూర్లీగా ఫార్మసీ. ఈ ఫార్మసీస్ లో డాక్టర్ రెడ్డిస్, అరబిందో, ఏటీరో, మైలాన్, సూసైన్, సన్ఫార్మా, జీవీకే, జిఎంఆర్ అన్నింటి కంపెనీలు దాదాపు 85,000 మందికి కావాల్సిన ఎంప్లాయ్మెంట్ అక్కడ ఉంది. దానికి బిఫోర్ షాద్నగర్ ఆనుకొని ఎన్ఆర్ఎస్సి నేషనల్ రిమోట్ సెన్సర్ ఏదైతే శ్రీహరికోటలో నెల్లూరులోని శ్రీకోటకు సంబంధించిన యుద్ధ విమానాలకు విడి విభాగాలు తయారయ్యే కేంద్రం అక్కడ ఉంది. అట్లాగే మీకు ఎంఎస్ఎన్ ఫార్మా లాంటివి ఉన్నాయి. ఇట్లా చూసుకుంటే వచ్చే 10 సంవత్సరాల్లో దాదాపు 12 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఏరియా షాద్నగర్ బెంగళూరు హైవే. ఇంటికి 3 చొప్పున లెక్క పెట్టుకున్న దాదాపు 48 లక్షల మంది పెరుగుతారు అక్కడ. వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఒక ఎంప్లాయ్మెంట్ ఈక్వల్ టు 10% ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేది. సో దాని ప్రకారం చూసుకున్నా కాస్త అటో ఇటు అయినా దాదాపు వచ్చే 10 నుంచి 15 సంవత్సరాల్లో షాద్నగర్ లో 1 కోటి జనాభా పెరిగే అవకాశం ఉంది. అట్లా పెరిగినప్పుడు మరో షాద్నగర్ ఇప్పుడు గచ్చిబౌలి, మరో షాద్నగర్ గచ్చిబౌలిగా రూపొందించే అవకాశం ఉండదా? హైటెక్ సిటీ అయ్యే అవకాశం ఉండదా? అందుకోసానికి ఈ రోజు ఆ షాద్నగర్ ప్లస్ ఏదైతే కడతాలు అట్లాగే ఫార్మా సిటీ ఏదని చెప్తున్నా 4th సిటీ అని చెప్తున్నారో ఆ ఏరియా మొత్తాన్ని కలిపి ఒక సైబరాబాద్ గా రూపాంతరం చెందే అవకాశం ఉంది. ఎయిర్పోర్ట్ యాక్సెస్ మొత్తం కలుపుకోండి. అంటే పెరుగుతున్న మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్న లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నాను, భవిష్యత్ అవసరాలు కావాలనుకుంటున్నాను, ఖచ్చితంగా ముంబై హైవే కంటే కూడా బెంగళూరు హైవేను బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్లకు బాగా బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ లోపు రీజనల్ రింగ్ రోడ్ కూడా ఆ బేసే కాబట్టి అది ఇంకా అదనపు ఎస్సెట్ అయ్యే అవకాశం ఉంది. ఇది నా విశ్లేషణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా వ్యూవర్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సంబంధించి ఏమైనా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియో కింద మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ టైం మళ్ళీ నేను సార్ తో మాట్లాడినప్పుడు మీ క్వశ్చన్స్ కి సంబంధించిన సమాధానాలు నేను సార్ దగ్గర నుంచి అడిగి మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. సో అంతవరకు చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సార్. యా వెల్కమ్.